జో సాయి జో జో. మమతల తోటలు పెంచినావు, మూగజీవులను ప్రేమించినావు. మండు టెండలో మధురా జలనిధి నీవు, గాఢ తిమిరమున కాంతి రేఖలో నీవు. అఖిలాండ కోటి ఓ సాయి దేవా, జగములను నేలి అలసితివేమో. సాయి జో 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 సాయి జో జో. దేవా దేవుడవు సాయి, దయాగుణ సాగరుడ ఓ షిరిడి వాసుడా. విశ్వమంత వ్యాపించి భక్తులను బ్రోచితివి, భావి జీవితాలకయే బాసటవై నిలిచితివి. అఖిలాండ కోటి ఓ సాయి దేవా, అందరినీ ఏలి అలసితివేమో. సాయి శయనించు మా సాయి జో జో సాయి జో 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 సాయి జో జో. సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో.
ఎత్తుకొని గుర్రం జాడను తెలిపితివి, ఆతని బాధను తీర్చితివి. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించి జలములతో, అచ్చిరువుందెను ఆ గ్రామం, చూచి వింతైన ఆ దృశ్యం. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. నీ సేవ చేసెను బాయిజాబాయి, ప్రతిఫలమిచ్చావు ఓ సాయి. నీ ప్రాణముని బదులిచ్చి, తాత్యను నీవు బ్రతికించి. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. పశుపక్షులను ప్రేమించి, ప్రేమతో వాటిని లాలించి, జీవులపై నీ మమకారం, చిత్రమూలయ్యా నీ వ్యవహారం. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. నీ ద్వారకలో నిలిచితిని, నిత్యం నిన్నే కొలిచితిని. అభయమునిచ్చి బ్రోవుమయ్యా, ఓ షిరిడి సాయి దయామయా. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. ధన్యతనుందెను ద్వారకమాయి, నీతో నిలిచెను శ్రీ సాయి. నీ ధుని మంటల ఊదితో, వ్యాధులు తొలగును ఓ సాయి. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. ప్రళయకాలమును ఆపితివి, భక్తులను నీవు బ్రోచితివి.
జగతికి మూలం నీవే ప్రభో మార్తాండునకు ఖండుబాగా దాసగణుకు సత్యదేవునిగా నృసింహస్వామిగా జోగికి దర్శనమిచ్చిన శ్రీ సాయి షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో రే పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం నిష్ఠగా చేయండి పారాయణం అదే ముక్తికి సోపానము షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో సాయిరాం సాయిరాం 11 నీ వచనాలు బాబా అవి మా కవచాలు శరణంటిమయా శ్రీ సాయి షిరిడి వాస మా సాయి షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో సాయిరాం సాయిరాం అందరిలోన నీ రూపం చూసే భాగ్యం మాకివ్వు ఓ సాయి మేము అజ్ఞానులం జ్ఞానపు జ్యోతిని నొసగుమయా షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో కరుణా సింధో కరుణించు నీ కరుణను మాపై కురిపించు సర్వం నీకే అర్పితము నీవే మాకిక అమృతము షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో సృష్టికి నీవే ఆధారం సాయి మేము నీ వారలం సాయి నామమే తలచెదము సాయిని నిత్యం కొలిచెదము షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో సాయిరాం సాయిరాం భక్తి భావనను నింపుకొని సాయిని మదిలో నిలుపుకొని
జగతికి మూలం నీవే ప్రభో వందనమయ్యా పరమేశ ఆపద్బాంధవా సాయీశా మా పాపములను కడతీర్చి మామది కోర్కెలు నెరవేర్చు శ్రీనివాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో కరుణామూర్తి శ్రీ సాయి కరుణతో మమ్ము దరి చేర్చు మా మనసే నీ మందిరమై అందులో నీవు కొలువుండు శ్రీనివాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో శ్రీనివాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో శ్రీనివాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దేవదత్తుడే మానవ రూపమై వెలసిన దేవా ఓ సాయి ఎంత సుందరము ఎంత సుందరము ఎంత సుందరము సాయి మాధవ నగరం దివ్య పాదముతో జన్మే పులకరించినది ఓ సాయి నాథాని వేడుకుంటిమి భక్తి శ్రద్ధలతో అనునిత్యం రోజు హారతే మాకు వేడుకై సాయి సేవకై కదిలితిమి ఎంత 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 సుందరము సాయి మాధవ నగరం దివ్య పాదముతో జన్మే పులకరించినది సాయి రామ హరే సాయి కృష్ణ హరే సాయి నాథ హరే సాయి ఈశ హరే సాయి ప్రేమ హరే సాయి వేద హరే సాయి రూప హరే సాయి మోక్ష హరే నిన్ను నమ్మితే జన్మ పావనం నిన్ను వేడితే పాపహరణం నీ అభిషేక పూజ వేళ మనసు చేసే ధ్యానం సాయి భజనే సాయి స్మరణే మాకు బహుమోక్షం హే సాయి నాథాని అన్నదానమే చేయమన్నది నీ వేదం పుణ్యనేలయై జ్ఞాన వేదికై ద్వారకమాయై వెలసినది ఎంత 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 సుందరము సాయి మాధవ నగరం దివ్య పాదముతో నేల పులకరించినది సాయి రామ హరే సాయి కృష్ణ హరే సాయి నాథ హరే సాయి ఈశ హరే సాయి ప్రేమ హరే సాయి వేద హరే సాయి రూప హరే సాయి మోక్ష హరే
మార్గం సాయి నవ్వులో జ్ఞానతత్వం నీ పల్లకి సేవ చేసే మాకు కలుగునెంతో పుణ్యం గురు పౌర్ణమి దత్త జయంతి ఉత్సవమానందం శ్రీరామ నవమే నీ జన్మ వేడుకై వెలుగుతున్నది మందిరం సాయి నామమే లోక రక్షణై సాయి స్మరణే చేసినది ఎంత 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 సుందరము సాయి మాధవ నగరం దివ్య పాదముతో మనసు పులకరించినది సాయి రామ హరే సాయి కృష్ణ హరే సాయి నాథ హరే సాయి ఈశ హరే సాయి ప్రేమ హరే సాయి వేద హరే సాయి రూప హరే సాయి మోక్ష హరే మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా కోపార్గాం తాలూకాలోని చిన్న గ్రామం షిరిడి. ఆ గ్రామంలో వేప చెట్టు కింద 16 ఏళ్ల బాలుడుగా మొట్టమొదట కనిపించి తమ జీవితాంతం శ్రీ సాయిబాబా అక్కడే నివసించడం వల్ల ఆ గ్రామం పవిత్ర క్షేత్రమైంది. శ్రీ సాయిబాబా స్వగ్రామం ఏదో, వారి తల్లిదండ్రులెవరో, కులమేమిటో, మతమేమిటో ఆయన ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. ఎండను వానను చలిని లెక్క చేయక, రాత్రి పగలు అనే భయం లేక ఒంటరిగా ఆ చెట్టు కిందే ఎప్పుడూ పద్మాసనంలో కూర్చొని తపస్సులో ఉండేవారు. ఒకసారి ఖండోబా భక్తులొకరు వేప చెట్టు కింద తవ్వించి చూస్తే అక్కడ మెట్లు, లోపల గుహలో వెలుగుతున్న 4 దీపాలు కనిపించాయి. అది తన గురుస్థానమని, భద్రంగా ఉంచమని చెప్పి ఆ బాలుడు షిరిడీ విడిచి ఎటో వెళ్ళిపోయి 3 ఏళ్ల తర్వాత ఒక పెండ్లివారి బృందంతో కలిసి తిరిగి షిరిడీ వచ్చి జీవితాంతం షిరిడీలోనే ఉండిపోయారు. ధూప్ గ్రామంలో చాంద్ పాటిల్ అనే ధనికునికి ఎంతో ఇష్టమైన గుర్రం తప్పించుకుపోయింది. దానికోసం వెతికి కనిపించక నిరాశతో తిరిగి వస్తుంటే త్రోవలో మామిడి చెట్టు కింద తలకు గుడ్డ, పొడుగాటి చొక్కా తొడుగుకుని ఉన్న ఒక వింత ఫకీర్ కనిపించారు. చాంద్ పాటిల్ను పిలిచి పోయిన గుర్రం జాడను చెప్పారాయన. ఫకీర్ చెప్పిన చోట గుర్రం కనిపించింది. ఫకీర్ చిలిం సిద్ధం చేసి చేతిలో ఉన్న కర్రతో నేలపై కొట్టి నీరు, నిప్పు భూమిలో నుండి తెప్పించి చిలిం వెలిగించి పీల్చి పాటిల్కు కూడా ఇచ్చారు. ఆయన మహిమాన్వితుడని గుర్తించిన చాంద్ తనతో రమ్మని ఆహ్వానించి ఆయనను ధూప్ గ్రామానికి తీసుకుపోయాడు. తర్వాత కొద్ది కాలానికి చాంద్ పాటిల్ కుటుంబమంతా షిరిడీ గ్రామంలో పెండ్లికి వెళుతూ తమతో పాటు ఆ మహాత్ముని కూడా షిరిడీ తీసుకువెళ్లారు. పెండ్లి బృందంతో పాటు బండిలో నుంచి దిగుతున్న బాలఫకీర్ను ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి చూసి షిరిడీ విడిచి వెళ్లిన బాలుడీనే అని గుర్తించి అయ్యే సాయి అని ఆహ్వానించాడు. అప్పటి నుంచి అందరూ ఆయనను సాయి సాయి అని, సాయిబాబా అని పిలవసాగారు. షిరిడీ తిరిగి చేరిన సాయి గ్రామస్తుల కోరికపై పాడుబడిన చిన్న మట్టి మసీదులో ఉండేవారు. ఆయన వద్ద ఒంటిపై గల చొక్కా, తలకు గుడ్డ, ఒక రేకు డబ్బా, జోలే, చిన్న కర్ర, చిలుంగొట్టము తప్ప ఏమీ ఉండేవి కావు. సాయి ముస్లిం వలె దుస్తులు ధరించేవారు. అయితే హిందూ మతాచారాలన్నీ పాటించేవారు. వారి చెవులకు చిల్లులుండేవి. ఉండేది మసీదులో. ఆ మసీదుకు ఆయన ద్వారకామాయి అనే పేరు పెట్టారు. అందులోనే ఆయన ధుని వెలిగించారు. ధుని అంటే నిరంతర అగ్నిహోత్రం. మసీదులో ఆయన తిరుగలు విసిరేవారు. భక్తులు గంటలు వాయించేవారు, భజనలు చేసేవారు. ధునిలో ద్రవ్యాలు వేసి హోమం చేసేవారు. సదాచారపరులైన బ్రాహ్మణులు ఆయన పాదాలపై పడేవారు. ఆయన తరచూ అల్లా మాలిక్ అని, నారాయణ అని అంటూ ఉండేవారు. శాస్త్రోక్తంగా శ్రీరామనవమి జరిపించేవారు. అదే రోజున ముస్లింలచే చందనోత్సవమూ చేయించేవారు. గోకులాష్టమే కాక ఈదుల్ ఫితర్ పండుగ కూడా చేయించేవారు.
అప్పుడప్పుడు ఆయన తాకియాకు వెళ్ళి కాళ్లకు గజ్జెలు కట్టుకొని అందంగా నృత్యం చేస్తూ భక్తితో పాడేవారు. పగలంతా ఆయన చుట్టూ భక్తులు ఉండేవారు. రాత్రి ఆయన మసీదులో నిద్రించేవారు. శ్రీ సాయిబాబాను దర్శించి ఎందరో మేలు పొందేవారు. రోగాలు తగ్గేవి, కోరికలు నెరవేరేవి. ఆయన ఆశీస్సులతో గ్రుడ్డివారికి దృష్టి వచ్చింది, కుంటివారు నడిచారు. భక్తులు మంచి ప్రవర్తనను అలవర్చుకునేవారు. ఆయన ఎప్పుడూ మసీదులో ధుని ఎదురుగా కూర్చొని దైవాన్ని స్మరిస్తూ ఉండేవారు. నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలకు లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించే వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని అభయమిచ్చారు సాయి. వారి మాటలు ఎంతో ప్రేమగా ఉండేవి. పేదవారిని ధనవంతులను సమానంగానే ఆదరించేవారు. గౌరవించినా అవమానించినా చెలించేవారు కాదు. షిరిడీ విడిచి ఆయన ఎక్కడికి వెళ్ళకపోయినా ఈ విశాల విశ్వంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నదో ఆయనకు తెలుస్తూనే ఉండేది. భక్తులలోని దుర్గుణాల ప్రభావం తగ్గించి నిర్మూలించి పరమార్థాన్ని పొందటం సులభతరం చేసేవారాయన. వారి కీర్తి దూర దూరాలకు కూడా వ్యాపించి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వారి దర్శనాని కోసం వచ్చేవారు. వారి దర్శన మాత్రం చేతనే శాంతి, ఆనందాలు అనుభవమయ్యేవి. షిరిడీ గ్రామంలోని దుకాణాలలో నూనె అడిగి తెచ్చి మసీదు నిండా దీపాలు వెలిగించి అవి తెల్లవార్లు వెలుగుతూనే ఉండేటట్లు చూసేవారు సాయి. రోజూ నూనె ఇవ్వటం ఇష్టం లేని వ్యాపారులు ఒకరోజు నూనె లేదంటే లేదని చెప్పారు. సాయి మౌనంగా తిరిగి వచ్చి ప్రమిదలలో ఒత్తులు వేసి నూనెకు బదులుగా నీటిని పోసి వెలిగించారు. తెల్లవార్లు దీపాలు కాంతివంతంగా వెలిగాయి. వ్యాపారులు బాబా శరణు పొందారు. ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వద్దు, కానీ నూనె ఉంచుకొని లేదనే అబద్ధం చెప్పవద్దని, సత్యాన్ని అంటిపెట్టుకోమని సాయి బోధించారు. గౌలిబువా అనే వృద్ధ సాధువు పండరి భక్తుడు. షిరిడీ వచ్చి సాయిని చూచి, మానవులందరి కోసం వెలిసిన కారుణ్యమూర్తి ఈయన, సాక్షాత్తు విఠలుని అవతారమే ఈయన అన్నారు. షిరిడీ వచ్చిన కొత్తలో సాయి మసీదు వెనుక గల ప్రదేశమంతా శుభ్రం చేసి అక్కడ పూల మొక్కలు నాటారు. వామన్ తాత్య అనే కుమ్మరి ప్రతిరోజు 2 పచ్చి మట్టి కుండలు కాల్చినవి ఇచ్చేవారు. సాయి బావిలోంచి నీరు తోడి ఎంతో దూరం నుంచి భుజాన పెట్టుకుని మోసుకువచ్చి మొక్కలకు నీరు పోసేవారు. సాయంత్రానికి పని పూర్తయ్యాక కొండలను వేప చెట్టు కింద బోర్లించగానే అవి 2 ముక్కలైపోయేవి. మరలా ఉదయమే తాత్య వచ్చి 2 పచ్చి కొండలిచ్చేవాడు. త్వరలోనే అక్కడ చక్కటి పూలతోట వెలిసింది. గంగఘీర్ అనే సాధువు షిరిడీ వచ్చి మొక్కలకు నీరు పోస్తున్న సాయిని చూచి, ఇప్పుడు ఈయన ఇలా సామాన్యునిలా మొక్కలకు నీరు పోస్తున్నప్పటికీ ఈయన సామాన్య మానవుడు కాదు, షిరిడీకి ఎంతటి వజ్రం లభించింది అని ఆశ్చర్యంతో చెప్పారు. మహామహిమాన్వితుడు, దత్తావతారము, అక్కల్కోట అనే గ్రామ నివాసి అయిన స్వామి సమర్థుల శిష్యులైన శ్రీ ఆనందనాథ్ మహారాజ్ అనే మహాత్ములు షిరిడీ వచ్చి సాయిని చూచి, ఈయన ఒక అమూల్యమైన రత్నం లాంటివారు, ఆ సంగతి ముందు ముందు మీకే తెలుస్తుంది అన్నారు. అక్కల్కోట స్వామి భక్తుడైన భాయి కృష్ణాజీ అక్కల్కోట వెళ్ళి స్వామివారి పాదుకలను పూజిద్దామనుకుంటే ఆ స్వామి కలలో కనిపించి, నేనిప్పుడు షిరిడీలో ఉన్నాను, నువ్వు అక్కడకు వెళ్ళి పూజ చెయ్యి అన్నారు. వారి ఆజ్ఞ ప్రకారం ఆయన షిరిడీ వచ్చి సాయిని పూజించి మిత్రుల సహకారంతో వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠ చేయించారు. బాబా ఆ పాదుకలు తాకి ఆశీర్వదించారు. శ్రీ ఉపాసనీ బాబా ఒక ప్రార్థనా శ్లోకం పాదుకల వద్ద చెక్కించారు. షిరిడీ వచ్చిన కొత్తలో శ్రీ సాయి గ్రామంలోని రోగులకు వైద్యం కూడా చేసేవారు. ఒక భక్తునికి కళ్ళజబ్బు వస్తే నిషిద్ధమైన నల్లజీడి గింజలతో వైద్యం చేసి నయం చేశారు. ఆయన ఒక్కొక్కసారి తమ భక్తుల బాధలు తామనుభవించేవారు. కపర్దే అనువాని కుమారునికి ప్లేగు వ్యాధి వస్తే సాయి ఆ వ్యాధి తమకు సంక్రమింపజేసుకొని ఆయన్ని మృత్యువు నుంచి కాపాడారు.
అప్పుడు సాయి ఒంటి మీద ప్లేగు బొబ్బలు కూడా వచ్చాయి. ఎంతో దూరాన ఉన్నప్పటికీ తమను స్మరించిన భక్తులను కాపాడేవారు సాయి. ఒకరోజు సాయి మండుతున్న ధునిలో చెయ్యి పెట్టి మంటల్లోంచి దేన్నో బయటకు లాగుతున్నట్లు భంగిమ చేశారు. ఆయన చెయ్యి కాలింది. కారణమడిగిన భక్తులతో చెయ్యి కాలితే కాలింది, బిడ్డ దక్కింది, అంతే చాలు అన్నారు. కొద్ది రోజుల తరువాత ఒక కుమ్మరి వచ్చి సాయి అలా చేసిన రోజునే తన భార్య ఒడిలో బిడ్డనుంచుకొని కొలిమి వేస్తుంటే బిడ్డ నిప్పుల్లో పడబోతుండగా ఒక అదృశ్య హస్తం బయటికి లాగిందని చెప్పారు. భాగోజీ అనే కుష్ఠురోగి ప్రతిరోజు కాలిన చేతిని నేతితో తోమి ఆకువేసి కట్టుకట్టేవాడు. సాయి భక్తుడైన దానుగును షిరిడీలో ఉంటున్నప్పుడు ఒకసారి ప్రయాగ వెళ్ళి సంగమ స్నానం చేసి రావడానికి సాయి అనుమతి కోరితే సాయి అతనితో, నాపై విశ్వాసముంచు, మన ప్రయాగ ఇక్కడే ఉంది అన్నారు. దాసుగును నమస్కరించి లేచేసరికి సాయి 2 పాదాల నుంచి గంగా యమునలు ధారలుగా వచ్చాయి. బ్రహ్మచారి అయిన ఒక రోహిల్లా సాయి దగ్గర ఉంటూ రాత్రనక పగలనక అల్లాహో అక్బర్ అని పెద్దగా కేకవేసి పవిత్ర ఖురాన్లోని కల్మాలు పెద్దగా పాడుతూ ఉండేవాడు. షిరిడీ గ్రామస్తులకు నిద్రాభంగమయ్యేది. చాలా రోజులు ఓర్చుకున్న తరువాత వారందరూ సాయితో అతని కేకలు ఆపించమని కోరారు. అతనికి ఒక గయ్యాలి భార్య కలదని, అతనిని వేధిస్తూ ఉంటుందని, ప్రార్థనలు చేస్తూ ఉండటం వలన ఆమె దూరంగా పోతోందని, అందువల్ల ఓర్పుతో ఉండమని, త్వరలోనే అతని బాధ నివారణ అవుతుందని సాయి చెప్పారు. గయ్యాలి భార్య అంటే దుర్బుద్ధి అని బాబా భావం. ప్రార్థనలంటే సాయికి అంత ప్రేమ. క్షీరసాగర్ అనే భక్తుడి తండ్రి నియమం తప్పక ప్రతిరోజు విఠలుని పూజించేవాడు. అతను చనిపోయాక క్షీరసాగర్ విఠలుని పూజించటము, నైవేద్యమివ్వటము మానేశాడు. యాత్రలు చేయటము, శ్రద్ధాకర్మలు చేయటము మానుకున్నాడు. క్షీరసాగర్ తండ్రి తన మిత్రుడని, కొడుకు మాత్రం తనను విఠలుని ఇద్దరిని పస్తులుంచాడని, అందుకని అతను చేసేది తప్పని చెప్పి మందలించి తిరిగి పూజలు అతనిచే ప్రారంభింపజేయడానికే అతన్నిక్కడకు రప్పించాను అన్నారు సాయి. ఒకసారి సాయి దాసుగును అను భక్తుని పిలిచి 7 రోజుల నిరంతర నామస్మరణ చేస్తే విఠలుడు దర్శనమిస్తాడని చెప్పారు. దాసుగును అలా చేసి దైవానుగ్రహం పొందాడు. సాయి భక్తులైన తన మిత్రులు పదే పదే చెప్పిన మీదట అన్నా సాహెబ్ దబోల్కర్ షిరిడీ వచ్చారు. శ్రీ సాయిబాబాను చూచిన తరువాత బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది అన్నారాయన. ఒకరోజు ఉదయమే ఆయన సాయిబాబాను చూడడానికి మసీదుకు వచ్చారు. అప్పుడు శ్రీ సాయిబాబా ముఖం కడుక్కుంటూ ఉన్నారు. తరువాత శ్రీ సాయి తిరగల ముందు కూర్చొని గోధుమలు విసరడం ప్రారంభించారు. కాసేపయ్యాక 4 స్త్రీలు వచ్చి సాయి లీలలు గానం చేస్తూ గోధుమలన్నీ విసిరి పిండినంతా తమ ఇళ్లకు ఎత్తుకుపోవడానికి ఉపక్రమించారు. అప్పుడు సాయి వారిని వారించి ఆ పిండి తీసుకుపోయి షిరిడీ గ్రామ సరిహద్దుల వద్ద చల్లమని వారిని ఆదేశించారు. వారలాగే చేశారు. అప్పుడు షిరిడీ ప్రాంతమంతా కలరా వ్యాధి బాగా వ్యాపించి ఉంది. గోధుమ పిండిని చల్లిన తరువాత షిరిడీలో కలరా వ్యాధి మటుమాయమైంది. ఇలాంటి లీలలెన్నో చూసిన అన్నాసాహెబ్ దబోల్కర్కు సాయి లీలలు సేకరించి గ్రంథస్థం చెయ్యాలనిపించి శ్యామ అనే భక్తునితో కలిసి వెళ్ళి సాయి అనుమతి కోరాడు. శ్రీ సాయి అందుకు అంగీకరించి దబోల్కర్ నుదుట ఊదీ పెట్టి ఆశీర్వదిస్తూ, నీవు కారణమాత్రుడివే కాని నా జీవిత చరిత్ర నేనే వ్రాసి భక్తుల కోరికలు నెరవేరుస్తాను. నా కథలను బోధనలను విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురుతాయి. నాస్తికులు దుర్మార్గుల సహవాసం వీడి దృష్టినంతా నా వైపు తిప్పాలి. అణుకువతో నమ్రతతో మెలగాలి. ఇలా చేస్తే వారి భోజన పాత్రలు ఎన్నటికీ ఖాళీ పడవు అన్నారు. అన్నాసాహెబ్ దబోల్కర్ను శ్రీ సాయి హేమత్ పంతు అని పిలిచేవారు. గోపాలరావు గూండ్ అను భక్తునికి, దాము అన్నాకేసర్ అనువానికి సాయి ఆశీస్సులతో సంతానం కలిగింది. అందుకు కృతజ్ఞతగా శ్రీరామనవమి నాడు
జెండాల ఉత్సవం చేయాలని గోపాలరావు తలచాడు. దాము అన్నాకేసర్ ఒక జెండాను సమర్పించాడు. నానాసాహెబ్ నిమోర్కర్ మరొక జెండాను ఇచ్చాడు. జెండాలు ఊరేగిస్తూ తెచ్చి మసీదులో ఉంచేవారు. అలాగే అమీర్ షక్కర్ అనే ముస్లిం సాయంత్రం చందనోత్సవం జరిపించేవాడు. ఆ రోజు శ్రీరామ కథ చెప్పేవారు. ఊయల ఉత్సవము, కాలహండి అనే వేడుక జరిగేవి. నామసప్తాహము, బీదలకు అన్న సంతర్పణ కూడా జరిగేవి. ప్రతి గురువారము షిరిడీలో మహావైభవంగా చావడి ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం గురించి హేమత్ పంత్ గారు కళ్లకు కట్టినట్లుగా సాయి సచరిత్రలో వర్ణించారు. ఆ దృశ్యాలు స్మరించుకోవడానికి వీలుగా నేను ఒక గేయం రూపొందించాను. ఆ గేయాన్ని చావడి ఉత్సవం సమయంలో చదువుకుంటే గొప్ప అనుభూతి కలుగుతుంది. శ్రీ సాక్షాత్ పరమాత్మ సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు వేడుతున్నాను. నీ కృప వల్ల మొదటి రోజు గురువారం పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శాంతి ఆనందాలు, నీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ప్రసాదించండి బాబా.